గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించేందుకు సిద్ధమవుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరి తన చిటికెడు వేలుతో ఎత్తిపట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడు గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు వెళ్తాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నిటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని అనగా అధిపతిని, కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి, అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటారు. అప్పటి నుంచి అలా కృష్ణుడు గోవిందుడన్న నామంతో పూజలు అందుకున్నాడు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.